అంశాలు కనిపిస్తున్నాయి. ద పాయింట్ ఏంటంటే పర్మిషన్ వాసవికి వచ్చినటువంటి పర్మిషన్ ఏంటంటే 9/4 అండ్ 49/13/B డన్. సో ఇది వాసవి తీసుకున్నటువంటి పర్మిషన్. అట్ ది సేమ్ టైం ఈ భూములన్నీ కూడా ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్వే నెంబర్ భూములు ఉన్నాయో ఇవన్నీ కూడా 9/4 ఏదైతే ఉందో సర్వే నెంబర్ ఈ భూమి, ఎట్ ది సేమ్ టైం 49/13B ఇవన్నీ కూడా నిషేధిత భూమి, అంటే ఇది రెస్ట్రిక్టెడ్ భూమిలో ఉన్న జాబితాలో ఉన్నటువంటి భూమి. సో వీటిని రిలీజ్ చేసే అధికారం అప్పుడు కలెక్టర్ అమ్మయ్ కుమార్కి ఎలా వచ్చింది అన్నది ప్రశ్న. అండ్ మోరోవర్ రాత్రికి రాత్రే ఈ భూములు ఎట్లా రిలీజ్ అయిపోయినాయి, దీని వెనకాల ఎవరు పెద్దలు ఉన్నారు, ఎవరి హస్తం ఉంది అన్నటువంటి ప్రశ్న కూడా ఇక్కడ కనిపిస్తోంది సునీల్. ప్రొహిబిటెడ్ ల్యాండ్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ డైరెక్ట్ గా నిర్ణయం తీసుకోవడానికి ఎక్కడ కూడా అతనికి అధికారం లేదు. ఒకవేళ కలెక్టర్ దాన్ని సిసిఎల్ కి పంపాలి. సిసిఎల్ లో కమిటీ ఉంటుంది, రెవెన్యూ కమిటీ ఉంటుంది, సిసిఎల్ డైరెక్టర్ ఉంటారు. వారందరూ చూసిన తర్వాత కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక జీవోని ఇష్యూ చేస్తుంది. ఎస్ ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్, దీన్ని గవర్నమెంట్ పరిశీలన చేసింది. ఆ తర్వాత ఒక జీవో ద్వారా దాన్ని నాన్ ప్రొహిబిటెడ్ లోకి తీసుకురావడం జరుగుతుంది. అది మళ్ళీ కలెక్టర్ సటన్ గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కి సిసిఎల్ నుంచి ఒక అఫీషియల్ గా ఒక జీవోని కలెక్టర్ కి పంపుతుంది. అప్పుడు మాత్రమే కలెక్టర్ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఏకంగా అమయ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని తానే రాజు తానే మంత్రిగా అన్నట్ల చందంగా ఇతను నిర్ణయం తీసుకొని హైరేస్ బిల్డింగ్ లకు ఏ విధంగా పర్మిషన్ ఇస్తాడనేది ఇక్కడ వస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. వెంటనే హైరేస్ బిల్డింగ్ లకు పర్మిషన్ రద్దు చేయాలి. అక్కడ నిర్మాణాలు చేపడుతున్న వాటికి వెంటనే షోకాస్ నోటీస్ ఇచ్చాలి. అదేవిధంగా వెంటనే ఆ బిల్డింగ్ లను కూల్చివేయాలి. హైడ్రా చిన్న పేదవాడి ఇల్లు కూల్చుతున్నటువంటి హైడ్రా ఇంత పెద్ద హైరేస్ బిల్డింగ్ లో కూడుకుంటున్నప్పటికీ కూడా ఎందుకు హైడ్రా కమిషన్ రంగనాథ్ స్పందించడం లేదంటూ కూడా ఆ బాధితులు మాజీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఇప్పటికే దీనికి సంబంధించిన విషయాలపై కూడా ఆరా తీస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికైనా దీన్ని వెంటనే బాధితులకు న్యాయం చేయాలి. హైరేస్ బిల్డింగ్ లో కడుతున్నటువంటి ఆనంద నిలయం, వాసవి ఆనంద నిలయం సంబంధించినటువంటి హైరేస్ బిల్డింగ్ లకు సంబంధించిన విషయాలపై వెంటనే షోకాస్ నోటీస్ ఇచ్చాలి. దాన్ని వెంటనే కూల్చివేసే దిశగా చర్యలు తీసుకోవాలి. బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరి ఇప్పటికే సర్వే రిపోర్ట్ లో చాలా స్పష్టంగా తేటతెల్లమైంది. ఒక సర్వేకు పర్మిషన్ తీసుకొని మరొక సర్వే నిర్మాణం ఏ రకంగా చేపడుతున్నారు, దీన్ని ఎందుకు చూసి చూడట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆనంద నిలయానికి ఒక న్యాయము, సామాన్యుడికి ఒక న్యాయం అన్న చందంగా తయారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలనే రీతిలో ప్రస్తుతం అయితే అటు బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా వాసవి ఆనంద నిలయానికి వెంటనే పర్మిషన్